అందమైన మగువల అంతరంగ లీలను మతిపోయే శిల్పాలుగా చెక్కి ఆలయాలపై ప్రతిష్ఠించిన మన పూర్వీకులమైన పిచ్చివారా, కళారాధకుల వంశానికి వారసుణ్ణిరా నేను. రే ప్రభు, ఏంట్రా మరి 11 గంటలకు లేస్తున్నావు? రాత్రంతా వర్క్ చేశానమ్మా. ఏం వర్కో. సరే, నేను వెళ్ళి చీటీ కట్టి వచ్చేస్తాను. రావడానికి కొంచెం టైం పడుతుంది. అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వేడిగా ఉన్నప్పుడే భోంచేయి. సరే అమ్మా. అటువంటి పరిస్థితి వస్తే నేను చావడానికైనా సిద్ధమే. హలో రమ్య, ఎక్కడున్నావు? నువ్వు అడిగిన మూవీస్ అన్ని డౌన్లోడ్ చేశాను. ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు వచ్చి తీసుకుంటావా? ఏంటి? ఏం లేదు రమ్య, లోపలికి రా. పర్వాలేదే, రూమ్ కొంచెం నీట్ గానే ఉంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకంటే సూపర్ గా ఉంచుతావు కదా రమ్య. ఈ ఫోటోలోనే ఉన్నాయి ఆ మూవీస్ అన్ని. ఓకే. గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ప్రభు? గేమ్ ప్లాన్ అదొక స్పోర్ట్స్ మూవీ రమ్య, చూడొచ్చు. నోట్బుక్? నోట్బుక్ సినిమా చూడలేదా? సూపర్ సినిమా రమ్య. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ విపరీతంగా లవ్ చేసుకుంటారు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ మనలాగే ఏకాంతంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటారు చూడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ అనేది మాయమైపోతుందంటే నమ్ము. దీని ద్వారా సినిమా డైరెక్టర్ ప్రపంచానికే ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైందా? ఏం చెప్పాలనుకుంటున్నాడు? లవ్వులో ముద్దు అనేది చాలా ముఖ్యం అని అంటున్నాడు. అర్థమైందా? బాగా అర్థమైంది. బాగా అర్థమైందా? ప్రభు, నాకు లేట్ అయింది. అమ్మతో డాబా పైకి వెళ్ళి తలార పెట్టుకుంటానని చెప్పొచ్చాను. నేను వెళ్తాను. 2 నిమిషాలు రమ్య. ఎందుకురా 2 నిమిషాలు? ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు? రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. ఎందుకు? నీ చెవులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెవులకు కళ్ళకు ఏమిట్రా సంబంధం? నువ్వు కళ్ళు మూసుకో రమ్య. రమ్య రమ్య, ఓ 2 నిమిషాలు ఇదే బూట్లో ఉంటు రమ్య. అమ్మా ప్రభు, బ్రష్ చేసుకుని భోంచేయరా. అమ్మా, నాన్న లేస్తే డైనింగ్ టేబుల్ మీద అన్ని ఉన్నాయని చెప్పు. అమ్మా, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకేంటమ్మా నీ సమస్య? ఇంట్లో ఉంటావనే పేరే గాని ఇంట్లో జరిగే విషయం ఏదైనా నీకు తెలిస్తే కదా. పాప మీ నాన్న ఒంట్లో బాలేక పడుకుని ఉన్నారు. వంట చేసి పెట్టానని చెప్పు. సరే, ఉంటాను. ఏమైందిరా? 1 నిమిషం రమ్య.